నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ లీడర్ ఉయ్యాలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ రోజు రోజుకి చూస్తుంటే వైసీపీలో అయితే ఇంకా ఎమ్మెల్యేలు ఇప్పటికి చాలా మంది బయటకొచ్చారు. ఎంపీలు కూడా బయటకొచ్చారు. ఇంకో 6 ఎంపీలు కూడా బయటికి వచ్చేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెట్టేసి ఆ పార్టీకో దండం, ఆ జెండాకో దండం పెట్టేసి బయటకొచ్చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. సో ఇందుకు ఎవరు ఆ 6 ఎంపీలు? అండ్ ఇంకొకటి ఏంటంటే ఎందుకు ఇంత వ్యతిరేకత వాళ్ళలో ఈ 5 సంవత్సరాలలోనే ఎందుకు ఇంత ఈ రేపు 2 నెలల్లో ఎన్నికలున్నాయి. ఎందుకు ఇంత వ్యతిరేకత పెంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? చాలా మంచి సబ్జెక్ట్ ప్రజలకు తెలియజేస్తున్న వైటీవీ ప్రేక్షకులకు మీకు నా నమస్కారాలమ్మా. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాగే హ్మ్. మంత్రులు హ్మ్. 20 మంది కాదు 30 మంది పైచిలకు రిజైన్ చేసే పరిస్థితి ఏర్పడుతున్నారంటే ఇప్పుడు మీరు చెప్పిన లిస్టు జయరాం గారు కావచ్చు, ఇతర జిల్లాలో ఉన్న నాయకులు 6 మంది ఎమ్మెల్యేలు కావచ్చు రిజైన్ చేయడానికి కారణం. హ్మ్. మీరు ఒక విషయాన్ని చిన్నగా పరిశీలించాలి. రాష్ట్ర ప్రజలు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే పరిస్థితి ఉందా అన్నప్పుడు సర్వే ఐపాక్ సర్వే చూశారు. ఐపాక్ సర్వే కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి సర్వే కానీ, హ్మ్. చెవిరెడ్డి గారి సర్వే కానీ, అలాగే కొంతమంది ఈ మధ్య కాలంలో సొంతంగా ఎమ్మెల్యే కూడా సర్వే చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలసీలు, జగన్మోహన్ రెడ్డి గారి విధానాల వల్ల ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు రైట్. మీరు నిధులు ఇవ్వాలి, మేము హ్మ్. పేర్లకు పంచాలి. ఇప్పుడు హ్మ్. వాలంటీర్లు ఉన్నారు, రేషన్ కార్డుకి వాళ్ళే, పింఛన్కి వాళ్ళే, ఇల్లు కావాలన్న వాళ్ళే, ఏదైనా పథకాలు కావాలన్న వాళ్ళే, సంక్షేమం ఇవ్వాలన్న వాళ్ళే. మళ్ళీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎందుకమ్మా డమ్మీలే కదా, డమ్మీలే హ్మ్. వాళ్ళకి అధికారాలు లేవు కదా. ఏమైనా రైట్. మాట్లాడితే మా వాలంటీర్ని అడగండి, ఏమైనా మాట్లాడితే మా వాలంటీర్ చేయించుకోండి. ఇప్పుడు మీరు హ్మ్. 4.5 సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యే కూడా మీరు ఇంటర్వ్యూ ఇవ్వకుండా 1-to-1 మాట్లాడుకుంటుంటే ఎమ్మెల్యేలు అసంతృప్తి గురి కాకుండా ఏమవుతారమ్మా? ఒకటి, రైట్. మీ విధానాల వల్ల మీ విధానాల వల్ల మేము ఓడిపోతున్నాం కానీ మా వ్యక్తిగత విషయాలు కదా ఓడిపోవడానికి. మీరు చేసే హ్మ్. తప్పుల్ని ఎమ్మెల్యేల మీద నెట్టడం తప్పు కదా. ఈరోజు చూడండి, హ్మ్. ఎస్సీలు, ఎస్సీలు, ఎస్టీలు చంపి డోర్ డెలివరీ ఇచ్చారు. సుధాకర్ యాదవ్, డాక్టర్ సుధాకర్ గారిని, భాస్కర్ రెడ్డి గారిని కనీసం దళితులను చూడకుండా చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు. మా జిల్లాలో నాగార్జున జడ్జి గారిని 45 ఏళ్ళు జైల్లో పెట్టారు. హ్మ్. దళితులు ఏదో మాట్లాడాలని పోలీస్ స్టేషన్ లో చిరుమాటం చేశారు. ఇంకొక దళితుడు ఏదో తిట్టాడని చెప్పి ఆయన మీద మూత్ర విసర్జన చేశారు. సో దళితుల వ్యవస్థల మీద మీరు చేస్తున్న దాడులు ఎస్టీ ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. వాళ్ళ పథకాలమ్మా ఈ హ్మ్. గిరిజనులకి అంటే ఎస్టీ ఎస్సీలకి వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, తీసేశాడు. విదేశీ విద్య తీసేశాడు. బెస్ట్ స్కూల్ ప్రాసెస్ అంటే బెస్ట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్ 5% రిజర్వేషన్ తీసేశాడు. హ్మ్. ఎస్టీ ఎస్సీ సప్లా నిధులు పక్కకు మార్చేశాడు. సో రైట్. సాధారణ పరిచయ పథకాలు తప్ప వాళ్ళకున్న ప్రత్యేక పథకాలు వాళ్ళకి ఇవ్వట్ల. సో హ్మ్. వాళ్ళు రగిలిపోతున్నారు. ఉత్సవ విగ్రహాలుగా మారిపోయిన ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చీల్ చెండాడేసే లోపల కోపం వచ్చేసింది. అదేవిధంగా బీసీలు కూడా. బీసీ ఒకే కార్పొరేషన్ ఉండేది, దాన్ని 56 కార్పొరేషన్ చేశారు. నిధులు ఉన్నాయా? లేదు. ఉత్సవ విగ్రహాలు కూడా ఎవరికి రిజర్వేషన్ లేదు. వాళ్ళకి ఎవరు కూడా కళ్యాణ పథకాలు ఎవరు, కనీసం విదేశీ హ్మ్. విద్యకు కూడా అవకాశం లేదు. సో ఈ హ్మ్. విధంగా ఎస్సీ ఎస్సీ బీసీల పరిస్థితి కాపు రిజర్వేషన్ తగ్గించి 25% 34% సారీ 34% నుంచి 24% తగ్గించేసి వాళ్ళ పక్క కోపంగా రగిలిపోతుంది. సో ఇంకా చివరిగా ముస్లింస్ తెలుగుదేశం పార్టీ రంజాన్ తోఫా, అదేవిధంగా దుల్హన్ పథకం, అదేవిధంగా వాళ్ళకు కళ్యాణ తోఫా ఇచ్చేవాడు. ఈయన హ్మ్. పాదయాత్రలో ఒక మాట చెప్పాడు, నేను ముస్లిం బ్యాంక్ పెడతాను ఆంధ్ర రాష్ట్రంలో, ఎక్కడ హ్మ్. బ్యాంక్ ఉందో చూపిస్తే నేను కూడా వెళ్ళి డబ్బులు దాచుకుంటా. ఆయన చెప్పిన హ్మ్. హామీలు ఇవన్నీ. సో ముస్లింస్ కన్నీ కూడా తీసేశాడు అవన్నీ. సో రైట్. ముస్లింస్ చివరికి ఆయన అన్వర్ భాష కర్నూలులో ఆయన స్థలాలు ఆక్రమించుకుంటే రైలు కింద పడి చచ్చిపోయాడు. హ్మ్. పరిస్థితి ఘోరంగా ఉంది. ఇమాం మౌజులకు కూడా జీతాలు తగ్గించేశాడు. ఇమాం మౌజులకి 10,000 10,500 ఇస్తానన్నాడు. దాన్ని హ్మ్. తగ్గించేశాడు ఇవ్వట్ల సమయానికి. బటన్ నొక్కుతున్నాడే వాళ్ళు డబ్బులు జరగట్లా. సో ఇటువంటి హ్మ్. సిచ్యువేషన్ లో ముస్లింస్, ఎస్టీసీ, బీసీ మైనార్టీలతో పాటు మహిళల కాడికి వస్తున్నారు. మహిళలకు దిశా చట్టం ఉందమ్మా, ఆ చట్టం రూపంగా మారిందా? రోజుకు 3 హ్మ్. అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఒకటి మర్డర్, ఒకటి రేపు, ఒకటి దుర్మార్గ చర్యలు. ఇది నేను చెప్పే లెక్క కాదు, నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఇండియా గవర్నమెంట్ చెప్పిన లెక్కలు. ఈ రాష్ట్రంలో క్రైమ్ రేట్ 6వ స్థానంలోకి వెళ్ళింది. రైట్. నేర రైట్. ప్రభుత్వం 6వ స్థానంలో ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం. రైతుల హ్మ్. ఆత్మహత్యలో 1వ స్థానంలో ఉంది. కౌలు హ్మ్. ఆత్మహత్యలో 3వ స్థానంలో ఉంది. సరే మీరు ఏ రాష్ట్రం అభివృద్ధి చేశారు నాకు అర్థం కాలేదు. పైగా రాజధాని ఎక్కడ, పోలవరం ఎక్కడ, ప్రత్యేక హ్మ్. హోదా ఎక్కడ, ఇవన్నీ మీరు చెప్పింది కదా. దీన్ని ఇప్పుడు పాయింట్కి వస్తున్నారు. దీన్ని ఎమ్మెల్యేలు పోతున్నారు గడప గడపకని సామాజిక బస్సు యాత్రను చేశారు. మా ఊరికి రైట్ సార్. వచ్చారు, అడిగాం మేము మమ్మల్ని, ఏమంటే రోడ్డు ఎక్కడండి, ఏడు మా రాజధాని ఏ ఊరని చెప్పాలా, మాకు పింఛన్ ఇస్తాను 45 ఇవ్వట్లేదు, కరెంట్ ఛార్జ్ 9 సార్లు పెంచేశారు అంటే ఈ ప్రశ్నలకి ఎమ్మెల్యేలు ఆన్సర్ చెప్పలేక పాలయాన్ని తెచ్చుకుంటారు. ఈ హ్మ్. సామాజిక బస్సు యాత్రలో
సామాజిక న్యాయమే చేయలేదు నువ్వు మళ్ళీ ఇంకో బస్ యాత్ర ఉంది, అది కూడా తుస్యాత్ర అయిపోయింది. సో ఫెయిల్యూర్ అయిన తర్వాత ఎమ్మెల్యేలు నాకు ఓటర్ అయిన ప్రజలని చెప్పి తెలుసుకున్న తర్వాత ఈ ప్రభుత్వ విధానాలపైన అడిగేదానికి పోతే నువ్వు ఇంటర్వ్యూలా సమాధానం చెప్పవు, కూడా తినిపిస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి. ఆంధ్ర రాష్ట్రం సంపద సృష్టించలేదు కదా, అప్పులు 11,50,000 చేశారు. ఆ 2,50,000 ఖర్చు పెట్టి బటన్ నొక్కి మాకు ఇచ్చామంటున్నాడు. మిగిలిన డబ్బులు ఏమయ్యి లాజికే కదమ్మా, 11.5 లక్షల కోట్లు అప్పులు చేశారంట, 2,53,000 కోట్లు బటన్ నొక్కి పంచారని నిన్నే భీమిలి సిద్ధం సభలో చెప్పాడు, ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్న సభలో చెప్పాడు ఆయన. మిగతా డబ్బులు 11,50,000 2.5 లక్షలు తీసేస్తే మిగిలిన డబ్బులు ఏమయ్యాయి? రాజధాని కట్టావా, పోలవరం కట్టావా, జోన్ తెచ్చావా, జాబ్ కార్డు ఇచ్చావా, పింఛన్లు పెంచావా, సిపిఎస్ ఇచ్చావా, ఉద్యోగులు డిఏడిఎల్ ఇచ్చావా? ఏమీ లేదు కదా. మరి డబ్బులు ఎవరు తిన్నారు? ల్యాండ్ మైలు వైట్ పేరుతో రాష్ట్రాన్ని దోచుకుని లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం తీసుకున్నారు. 1 రూపాయి ముఖ్యమంత్రి అయ్యా, 1 రూపాయి ముఖ్యమంత్రి నీకు 5,500 కోట్ల రూపాయలతో విలాసమైన భవనం ఋషికొండ మీద కట్టావు. లోటస్ ఫండ్ 1 కోట్ల కట్టావు. వైట్ హౌస్ 500 కోట్లు కట్టావు. 1 రూపాయి చేతి కట్టి 2,000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు? నాకు అర్థం కాలేదు. ఎలక్షన్ కమిషన్ మీరు తీసుకో చూడండి. ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు నాకు 39 ఎకరాల భూములు మా తప్ప ఇంకేమీ లేదు, సొంత ఇల్లు కూడా లేదు, మా ఊర్లో 185 గజాల ఇల్లు తప్ప ఇంకేమీ లేదని రాసినాడు. వారసులు కూడా భూములు లేవని చెప్పాడు. మరి 2024 వచ్చే కొద్దికి నువ్వు 185 కోట్ల రూపాయలు ట్యాక్స్ కడుతున్నావు అంటే ఏ వ్యాపారం చేసావు, ఎంత అక్రమాలు చేసావు? షెల్ కంపెనీ రైట్ సార్. అంటే సర్వేలు కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రిచెస్ట్ సీఎం అని చెప్పేసి తెలుపుతున్నాయి సో ఇప్పటి వరకు. సో దాన్ని మరి ఇంత మరి నిరుపేదని ఎలా చెప్పుకుంటున్నారు సార్? చాలా తక్కువ ఆస్తులే ఉన్నాయని ఎలా చెప్పుకుంటున్నారు? అదే రూపాయి సీఎం గారికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏడు నుంచి వచ్చాయనేది ప్రజలు ప్రశ్న. ఆయన 9 రూపాయల జీతం తీసుకుంటారని చెప్పేది. ఇప్పుడు ఆయన బాగా లోటస్ ఫండ్ కానీ, వైట్ హౌస్ కానీ, ఋషికొండ మీద 25 లక్షల రూపాయలతో టాయిలెట్ కే ఖర్చు పెట్టిన విలాసమైన ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రజలేమో అడుక్కుని ఉన్నారు, పక్క రాష్ట్ర మంత్రులు ఏమో ఆంధ్ర రాష్ట్రం ఢిల్లీ అడుక్కున్నారంటారు. నువ్వేమో ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో అత్యంత ధనవంతమైన ముఖ్యమంత్రి అని సర్వేలు చెప్తున్నాయి. సో ఇప్పుడు ఎవరు నష్టపోయారు? సామాన్య ప్రజలు, రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. నష్టపోయేందుకైనా వాళ్ళు అప్పుల పాలైపోయారు. అమ్మా మీకు తెలుసో తెలీదు, టేస్ట్ లో ఉప్పు ఉందో లేదో నాకు తెలియదు కానీ మా నెత్తి మీద 3 లక్షల రూపాయలు అప్పు ఉంది. ఇది రాష్ట్ర పరిస్థితి, జనాల పరిస్థితి. సో ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు కట్టాల్సిందే. జగన్మోహన్ రెడ్డి కట్టడు, 11 లక్షలు కట్టి మేము కట్టాలి. మేము మీద పన్నులు, చెత్త పన్ను, ఆ పన్ను, ఈ పన్ను, కరెంట్ పన్ను, సెస్ పన్ను, పెట్రోల్ పన్ను ఏదో ఒకటి బాగా చేస్తాడు. బాదురే బాదురు. సిద్ధం సభలు చెప్తాడు అలా 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 అనమాట. ఎలా అనేది మీరు చెప్పండి. నువ్వు వస్తే ఓటేసి ఇంటికి పంపించాలని డిసైడ్ చేసిన జనాలు అలా 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 ఇలా ఎన్నికలు చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. కాబట్టి ఏ ఎమ్మెల్యేలు, ఏ ఎంపీలు, ఏ మంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితులు లేరు. అందుకే మేము రిజైన్ చేస్తున్నాం. ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు, వినకపోతే రిజైన్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ కొసం ఏర్పడిందంటే రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి తొందరలో. ఆ ఓటింగ్ వీళ్ళు అయ్యారు. దానికోసం జగన్మోహన్ రెడ్డి ఊగిసలాడుతున్నారు. అది కూడా ఈ మధ్య కాలంలో అది కూడా బయటపడిపోతున్నారు. కాబట్టి 55 మంది తీసేసాడు, వాళ్ళందరూ తెలుగుదేశం ఓటేయాలని డిసైడ్ అయిపోయినారు. సో మాకు గెలపకనే రాజ్యసభ సభ్యులు ఒక సీట్ వస్తుందేమని మేము కూడా ఆశ. ఎందుకంటే ఎమ్మెల్సీలు గతంలో మమ్మల్ని గెలిపించారు. మాకు ఎమ్మెల్యే కెపాసిటీ లేకపోయినా శాసనసభలో ఒక ఎమ్మెల్సీ అనురాధ గారు వాళ్ళ ఎమ్మెల్యేలు వేసి గెలిపించారు. అంటే ఎమ్మెల్యేలు కూడా నిలిచిపడట్లా. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు మళ్ళీ రాజ్యసభ కూడా టీడీపీ కోర్టు కేసు గెలిపించే పరిస్థితి పడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంతం, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంక మీరు ఇంటికి వెళ్ళడమా, జైలుకి వెళ్ళడమా, లండన్ వెళ్ళడమా, లోటస్ ఫండ్కి వెళ్ళడమా తెలుసుకోవాలని బాధ్యత మీదే అని రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్.